శ్రీకాకుళం అసవిల్లిలో శ్రీ సూర్యనారాయణ స్వామి రథసప్తమి ఉత్సవాలను పురస్కరించుకొని 80 అడుగుల రోడ్లో నిర్వహించిన సూర్య నమస్కార కార్యక్రమం అద్భుతం, అపురూపమని ఎమ్మెల్యే గుండు శంకర్ కొనియాడారు. రథసప్తమి సందర్భంగా ఆదివారం ఉదయం 80వ రోడ్లో సూర్య నమస్కారాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కింజారావు రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే గొండు శంకర్లు పాల్గొన్నారు. ఇప్పటికే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చం నాయుడులు ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లను పరిశీలించి పలు సూచనలు చేశారని, వారి ఆదేశాల మేరకు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసినట్లు వివరించారు. 3 రోజుల రథసప్తమి ఉత్సవం జరుగుతుంది. మరి ఈ యొక్క కార్యక్రమం జరిగే అవకాశం కల్పించారు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు దేవాలయం తరఫున జిల్లా ప్రజలందరికీ తరఫున తెలియజేసుకుంటున్నాం. అలాగే ఎమ్మెల్యే గారు గొల్లి శంకర్ గారు ప్రత్యేకంగా ఈ యొక్క ఉత్సవం చాలా గ్రాండ్ గా జరపాలని ఒక ముఖ్యమంత్రి గారికి తెలియజేసిన తర్వాత వెంటనే అంగీకరించి దేవాలయానికి ఉన్నటువంటి ప్రతిష్టను గుర్తించి ఈరోజు ఇంత పెద్ద అవకాశం మా అందరి చేతుల్లో కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని ఒక అవకాశంగా తీసుకొని ఈరోజు 3 రోజులు చరిత్రలో బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలతో 3 రోజుల ఉత్సవాల ప్రోగ్రామ్ ని నిర్వహించాం. మరి దీనికి సహకరించినటువంటి కలెక్టర్ గారు, జిల్లా యంత్రాంగం, ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడి ప్రతి ఒక్కరు కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. చాలా మంచి ఆధ్యాత్మిక స్ఫూర్తితో ఈ 3 రోజుల తాలూకా కార్యక్రమాలు కూడా ముందుకు కొనసాగనున్నాయి. అందులో మొట్టమొదటి కార్యక్రమం ఇప్పుడే మనం పార్టిసిపేట్ కూడా చేశాం. సూర్యుడిని మనం ఆరాధిస్తూ సూర్య నమస్కారాలతో ఈ 3 రోజుల తాలూకా ఉత్సవాలు కూడా ప్రారంభించాము. మరి మనకున్నటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమం సూర్య నమస్కారాల కార్యక్రమం ఆరోగ్యపరంగా అన్ని రకాలుగా కూడా శక్తినిచ్చేటటువంటి ఆ కార్యక్రమంతో పవిత్రంగా ఉంటుందనే భావనతో ఈ యొక్క కార్యక్రమంతో మొదలుపెట్టాం. 3 రోజుల కార్యక్రమాలు, ఉత్సవ కార్యక్రమాల్లో చూసుకుంటే మరి ప్రత్యేకంగా ఆటల పోటీలు, కల్చరల్ ప్రోగ్రామ్స్, అలాగే స్టాల్స్, అలాగే లేజర్ షో, మరి ఫైర్ క్రాకర్స్తో, శోభాయాత్రతో, మరి అలాగే 4వ తేదీన రథసప్తమి దర్శనంతో ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ప్లాన్ చేయడం జరుగుతుంది. మరి ప్రతి ఒక్కరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయాలని, మరి నా భూతోన భవిష్యత్ అన్న విధంగా జరుగుతున్నటువంటి ప్రోగ్రామ్ లో అందరూ కూడా పాల్గొనాలని మరొకసారి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎవరికి అడిగినా సరే అందరిలో కూడా ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ కనిపిస్తుంది, మంచి స్ఫూర్తితో ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు. మరి మా పట్టణం శ్రీకాకుళం పట్టణాన్ని కూడా సుందరంగా తయారు చేసి అందరికీ కూడా ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఈ యొక్క కార్యక్రమం చేయాలనే ఆలోచనతో చాలా చక్కగా ప్లాన్ చేశాం. మరొకసారి జిల్లా యంత్రాంగం కూడా ఎక్కడా కూడా ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఇంత పెద్ద ప్రోగ్రామ్ ఈరోజు ఈ సూర్య నమస్కారాల ప్రోగ్రాం కూడా సుమారు 4000 మందితో ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని వయసులో ఉన్నవారు కూడా ఇందులో పార్టిసిపేట్ చేశారు. మరి అలాంటి ప్రోగ్రామ్స్ ఇంకెన్నెన్నో ఈ 3 రోజులు కూడా ప్లాన్ చేశాం. అన్ని విజయవంతంగా జరగాలని కోరుకుంటున్నాను. అలాగే అరసవల్లి సూర్యనారాయణ దేవాలయం తాలూకా ఆశీస్సులు, ఆ భగవంతుడి తాలూకా ఆశీస్సులు అందరి మీద పుష్కలంగా ఉండాలి. మనకు ప్రత్యక్షమైనటువంటి ధైర్యం ఆ సూర్య భగవాన్ స్వామి. అటువంటి ఆ స్వామిని దర్శించుకోవడానికి ప్రపంచ నలుమూలల నుంచి కూడా రథసప్తమి నాడు లక్షల మంది వస్తున్నారు. ఆ రోజులు కూడా చాలా భారీగా ఏర్పాట్లన్నీ కూడా చేసి భక్తులు దర్శనం కోసం వచ్చే వాళ్ళు ఎవ్వరికి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా దర్శనం చేసే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మరి అందరూ కూడా చాలా చక్కగా ఇక్కడికి విచ్చేసి మరి దర్శనం చేసుకుని ఆలయాన్ని కూడా భవిష్యత్తులో ఇంకా ప్రసాద్ స్కీమ్ కూడా కేంద్రం నుంచి కూడా నిధులు తీసుకొని వచ్చి డెవలప్ చేయాలన్న ఆలోచనతో ఇది ఒక మొట్టమొదటి అడుగుగా మేము కూడా భావిస్తున్నాం. ఒక మంచి కార్యక్రమానికి నాంది పలుకుతూ ముందుకు నడుస్తున్నాం. దానికి అందరి తాలూకా ఆశీస్సులు ఉండాలి, సహకారం ఉండాలని మరొకసారి ముందుగా ప్రజలందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు ఈ ఉత్సవాల్లో ఈరోజు కర్టన్ రైజర్ ప్రోగ్రామ్ లో భాగంగా ఈరోజు సామూహిక సూర్య నమస్కారాలు 80 ఫీట్ రోడ్ లో చేయడం, దానికి శాఖ మంత్రులు రామ్మోహన్ నాయుడు గారు రావడం, అలాగే ఈ రథసప్తమి ఉత్సవాలని రాష్ట్ర పండుగగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అనౌన్స్ చేసిన వెంటనే కేంద్ర మంత్రి వర్యులు రామ్మోహన్ నాయుడు గారు, అలాగే రాష్ట్ర మంత్రి వర్యులు అచ్చెన్నాయుడు గారు ఫాలోఅప్ చేసి జీవో వెంటనే వచ్చే విధంగా చేసి ఈ ఉత్సవాలని దగ్గరుండి పర్యవేక్షిస్తూ అన్ని ఏర్పాట్లు ఈరోజు హెలికాప్టర్ రైడ్ కోసం, అది కూడా టూరిజం హెలికాప్టర్ రైడ్ కోసం అది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే గౌరవ కేంద్ర మంత్రివర్యుల సహాయ సహకారాలతో ఆల్రెడీ మేము
100 కోట్లతో ప్రతిపాదన చేసి ప్రధాన స్కీము ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సబ్మిట్ చేయడం అయింది. దాన్ని కూడా పరిశీలి చేస్తున్నారు. ఈ దేవాలయాన్ని ఇంకా అభివృద్ధి చేసి ఈ ప్రాంతాన్ని ఒక పిలిగ్రమ్ సెంటర్గా, మంచి పిలిగ్రమ్ సెంటర్గా చేయడానికి అన్ని రకాలుగా మేము ప్రయత్నాలు చేస్తున్నాం. తప్పకుండా ఈ 3 రోజులు కూడా మనం సక్సెస్ఫుల్ చేసి ప్రజలందరూ దీంట్లో స్వచ్ఛందంగా పాల్గొని ఈ ఉత్సవాన్ని భక్తులందరూ కూడా వీలైనంత తొందరగా దర్శనాలు కూడా చేసుకునే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. తప్పకుండా ప్రజలందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాం.